ప్రజలు ఇచ్చిన తీర్పును చర్చించుకుంటున్నారు. ఏ ఇద్దరు కలిసినా, ఏ నలుగురు చర్చించుకున్నా కర్ణాటక రాష్ట్ర ప్రజలు ప్రజాస్వామ్యం పట్ల సన్నగిల్లుతున్న విశ్వాసాన్ని పెంపొందించి మోడీ బ్రాండ్ కు కాలం చెల్లింది. పార్టీ ఫిరాయింపులు, అక్రమ కేసులు, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ దాడులు, ప్రతిపక్ష పార్టీలను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి ప్రజల్ని కూడా భయపెట్టి ఎన్నికల్లో నెగ్గాలనే మోడీ బ్రాండ్ విధానాన్ని కర్ణాటక ప్రజలు వీరోచితంగా ఎదురొడ్డి నిలబడి తిప్పికొట్టిండ్రు. కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికలలో నెగ్గాలి అని దాదాపుగా 20 రోజులు నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా నుంచి మొదలు పెడితే కేంద్ర మంత్రులందరూ కూడా కర్ణాటకలో మోహరించిండ్రు. అన్ని రకాలుగా ఏమి చేసైనా సరే కర్ణాటక రాష్ట్రంలో తిరిగి బీజేపీని గెలిపించాలని చెప్పి శాయశక్తుల ప్రయత్నం చేసిండ్రు. ప్రజల మధ్యలో, మతాల మధ్యలో చిచ్చు పెట్టడమే కాకుండా లింగాయత్ కులానికి సంబంధించిన సామాజిక వర్గాల మధ్యలో కూడా చిచ్చు పెట్టి కులాల మధ్యలో కూడా విభజన తీసుకొచ్చి కుట్రాపూరితంగానైనా కర్ణాటక ఎన్నికలలో నెగ్గాలి అని చెప్పి బీజేపీ, మోడీ గారు ప్రయత్నం చేసిండ్రు. రావు గారు ఒక మాట చెప్పిండు, మోడీ మీద ఎదురొడ్డి నిలబడి కొట్లాడతాను, మోడీని ఓడించాలి, దేశ రాజకీయాలలో టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ అవతరించి ఒక గుణాత్మకమైన మార్పును తీసుకొచ్చి ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న ఏజెన్సీలను అడ్డం పెట్టుకుని అక్రమ కేసులు పెడుతున్న మోడీని ఓడిస్తాను అని చెప్పి పెద్ద పెద్ద ఉపన్యాసాలు చంద్రశేఖరరావు గారు చెప్పిండ్రు. ఒక స్టేజ్ లో మేమందరం కూడా నిజంగానే చంద్రశేఖరరావు గారు మోడీతో కొట్లాడేటట్టే ఉన్నాడు, చూస్తుంటే వాతావరణం వేడెక్కిందని మేము అనుకున్నాం. అదే సందర్భంలో కర్ణాటకలో జేడీఎస్ కు మద్దతు ఇవ్వడం ద్వారా హంగ్ అసెంబ్లీని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని ఓడించి భారతీయ జనతా పార్టీతో ఎన్నికల తర్వాత, ఫలితాల తర్వాత పొత్తు పెట్టుకోవడానికి చేస్తున్న కుట్రను కూడా మేము బహిర్గతం చేయడం జరిగింది. ఏది ఏమైనా నిన్న టిఆర్ఎస్ సమావేశంలో చంద్రశేఖరరావు గారు కాంగ్రెస్ పార్టీని, శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని అభినందించకపోయినా కర్ణాటక ప్రజలు ఇచ్చిన ఒక గుణాత్మకమైన తీర్పును అభినందించి ఆ ప్రజలను అభినందిస్తాడని మేము ఆశించినాం. ఎందుకంటే అన్ని రకాల ఒత్తిడులను ఎదుర్కొని నిలబడి అక్కడి ప్రజలు స్పష్టంగా ప్రజాస్వామ్యానికి అండగా నిలబడ్డారు. మా బద్ద వ్యతిరేకులు కూడా కర్ణాటక ప్రజలు ఇచ్చిన తీర్పును అభినందించారు. మమతా బెనర్జీ గారు అవును, ఈ సందర్భంలో నరేంద్ర మోడీని ఎదుర్కోవాలి అని అంటే కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలి, అవసరమైన మేరకు మేము కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తామని కూడా వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి గారు మమతా బెనర్జీ గారు ప్రకటించారు. చంద్రశేఖరరావు గారి నుంచి మేము అదేం ఆశిస్తలేం, కాంగ్రెస్ పార్టీని అభినందించాలని కూడా మేము కోరుకుంటలేం. కానీ కర్ణాటక ప్రజలు ఇచ్చిన తీర్పును అభినందించి ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు, తీర్పు ఇచ్చిందని చంద్రశేఖరరావు గారు చెప్పిన ఉంటే ఎవరైనా చంద్రశేఖరరావు గారిని అభినందించి ఉండేటోళ్ళు. బీజేపీని, బీఆర్ఎస్ ను వేరుగా చూడొద్దు, మోడీ, కేసీఆర్ వేరు వేరు కాదు. 2014, 2018లో కలిసి ఉండి ఎన్నికలు పోటీ చేసి 2 సార్లు గెలిచినాము. ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత పూర్తి స్థాయిలో ఉంది కాబట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడం కోసం విడిపోయినట్టుగా నాటకం ఆడి ఎన్నికల్లో నెగ్గాలనేది అయితే కుట్ర చేస్తున్నాడో, కర్ణాటక ఎన్నికలల్లా బీజేపీని గెలిపించడానికి మోడీ ప్రయత్నం చేస్తే జేడీఎస్ ని గెలిపించడానికి కేసీఆర్ ప్రయత్నం చేసిండు. తెలంగాణ ప్రజల సొమ్మును కొల్లగొట్టి 1,00,000 కోట్ల అక్రమ సంపాదనలో కొన్ని 100 కోట్లు కర్ణాటకలో ఖర్చు పెట్టి కాంగ్రెస్ ను ఓడించి జేడీఎస్ ను గెలిపించి హంగ్ అసెంబ్లీ తీసుకొచ్చి చక్రం తిప్పాలనుకున్న చంద్రశేఖరరావు గారికి, టీఆర్ఎస్ కు కర్ణాటక రాష్ట్రంలో నడుములు విరిగినాయి. అక్కడి ప్రజలు కేసీఆర్ నడుములు విరగొట్టే తీర్పు ఇచ్చిండ్రు. ఈ ఓటమి కర్ణాటకలో మోడీ, కేసీఆర్ది. బీజేపీ కోసం మోడీ పనిచేసిండు, జేడీఎస్ కోసం కేసీఆర్ పనిచేసిండు. ఈ ఇద్దరి ఆలోచనలను, విధానాలను ఒకే విధంగా ఉన్నాయని కర్ణాటక ప్రజలు గుర్తించి ఈ 2 పార్టీలను కర్ణాటకలో ఓడించి స్పష్టమైన మెజారిటీతోని కాంగ్రెస్ పార్టీని గెలిపించిండ్రు. యూనివర్సిటీలలో బీసీ రిజర్వేషన్లు లేకపోతే అప్పుడు రాజ్యసభ సభ్యుడిగా హనుమంతరావు గారు దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీల ఎంపీలను కూడగట్టి 2/3 మెజారిటీతోని పార్లమెంట్ లో చట్టం తీసుకొచ్చి ఇవాళ యూనివర్సిటీల రిక్రూట్మెంట్ నుంచి ఎడ్యుకేషన్ వరకు బీసీలకు రిజర్వేషన్లు తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. హనుమంతరావు గారి నేతృత్వంలో శ్రీమతి సోనియా గాంధీ గారు అమలు చేసిండ్రు. వారు రాజ్యసభ సభ్యులే డాక్టర్ లక్ష్మణ్ గారు. ఒక్కసారి పార్లమెంట్ రికార్డులను తిరిగేయమని నెంబర్ 1. నెంబర్ 2, జనాభా బీసీలకు మేమెంతో మాకంత అనే విధానాన్ని, బీసీ జనాభాను లెక్కించాలి, జనాభా ప్రాతిపదికన నిధుల కేటాయింపు,
రిజర్వేషన్ల కేటాయింపు పెంచాలి అని, అదే పెంచడంతో పాటు అన్ని రకాలుగా వాళ్లకు హక్కులు కల్పించాలని 2011లోనే చిదంబరం గారు నివేదిక ఇచ్చిండ్రు. బీసీ విధానం తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా తీసుకొని కర్ణాటక ఎన్నికల సందర్భంగా ప్రజలకు చెప్పడం జరిగింది. తొందరలోనే కాంగ్రెస్ పార్టీ బీసీ పాలసీని తీసుకొచ్చి బీసీల అభ్యున్నతి కోసం ఏ రకంగా మేము పనిచేయబోతున్నామో మేము చెప్పదలుచుకున్నాము. ఇప్పుడు కేసీఆర్ ఓటమిని గుర్తించి ఇతరులపై నెట్టడానికి ప్రయత్నం చేస్తుండు. ఓటమి ఖాయమని కేసీఆర్ కి అర్థమైపోయింది. ఆ ఓటమి కేసీఆర్ ఖాతాలో పడకుండా ఎమ్మెల్యేల మీద నెట్టేసి ఎమ్మెల్యేలను బదిలీ పశువులుగా చూపించి ఓటమి నుంచి తప్పించుకునే ప్రయత్నమే. కేసీఆర్ వేరు కాదు. మధ్యయుగాల చక్రవర్తులు ఏమనుకునేది, నేనే రాజ్యం, రాజ్యమే నేను అనుకునేది. ఈ నయా చక్రవర్తి ఏమనుకుంటాడు, నేనే తెలంగాణ, తెలంగాణనే నేను. కేసీఆర్ వేరు, తెలంగాణ వేరు కాదు, టీఆర్ఎస్ వేరు కాదు అని అన్నాడు. ఇవాళ టీఆర్ఎస్ గెలిచినా కేసీఆర్ ఖాతాలనే పడుతుంది, ఓడినా కేసీఆర్ ఖాతాలనే పడుతుంది. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్ళి వచ్చిర్రు? అసలు ఎప్పుడైనా ఎమ్మెల్యేల ముఖం చూసి ఓటేయమని అడిగిండా కేసీఆర్? ఏ రోజైనా ఎక్కడైనా నన్ను చూసి టీఆర్ఎస్ కోటేయండి అన్నాడు. ఇవాళ నీ ముఖం చూసే తిరస్కరిస్తుండ్రు. అది కప్పిపుచ్చుకోవడానికి ముఖం బాలేక అద్దం బలగొట్టిరని వెనకటికోరో పెద్దలు చెప్పారు. కేసీఆర్ వేషం కూడా గట్లనే ఉంది. కళ్ళ ముందల కొట్టొచ్చినట్టుగా చావు కనిపిస్తుంది. దాన్ని ఎమ్మెల్యేల మీద నెట్టేసి తప్పించుకుందామని ప్రయత్నం చేస్తున్నాడు. సిన్సియర్ గా నేను విజ్ఞప్తి చేస్తున్నా, తెలంగాణ ప్రజల యొక్క అభ్యున్నతి కోసం పనిచేయాలనుకున్న వాళ్ళందరూ కాంగ్రెస్ నేతృత్వంలో పనిచేద్దాం. నేను కాదు నాయకుడిని, మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీకి నాయకులు. వారి నేతృత్వంలో మేమందరం పనిచేస్తున్న వివిధ హోదాలల్లా. ఇది రేవంత్ రెడ్డి నాయకత్వం అని చర్చనే లేదు. శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో మేమందరం పనిచేస్తున్నాం. మాకందరికి వివిధ హోదాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి వివేక్ వెంకటస్వామి, విశ్వేశ్వర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఇంకెవరైనా మిత్రులు, తెలంగాణ ఈటల రాజేందర్ గారు, వీళ్ళందరినీ తెలంగాణ కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణలో భాగంగా కాంగ్రెస్ తోని కలిసి రమ్మని చెప్పి నేను సాదరంగా ఆహ్వానం పలుకుతున్నా. నా వల్ల వాళ్ళకి ఏదైనా కష్టమో నష్టమో ఇబ్బందో కలుగుతుంది అనుకుంటే అధిష్టానం ఉంది, వేదిక మీద ఇంతమంది పెద్దలుండ్రు, వాళ్ళందరూ కూడా మీ మంచి చూసుకుంటారు. మీకు కావాల్సింది ఏమైనా విషయం ఉంటే కూడా పెద్దలతో మాట్లాడుకోవచ్చు. నాకేం అభ్యంతరం లేదు. నేను ఒక్క మెట్టు దిగుతా. పార్టీ కోసం, ప్రజల కోసం 10 మెట్లు దిగమన్నా దిగుతా, ఒక్క మెట్టు కాదు.